హాయ్ అండి, వెల్కమ్ టు డోరీస్ టీవీ. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే కాకినాడ ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నటువంటి అంటే జేకామ్ వారు నిర్వహిస్తున్నటువంటి బిజినెస్ ఎక్స్పోలో అయితే ఉన్నాము. ఇదేంటంటే సుమారుగా 60 మంది బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్లో వాళ్ళకి సంబంధించినటువంటి స్టాల్స్ అయితే ఇక్కడ పెట్టారు. అంటే గృహోపకరణాలు, అంటే ఒక ఇల్లు స్టార్ట్ చేసినప్పటి నుంచి మళ్ళీ ఇల్లు పూర్తయిన తర్వాత ఆ ఇంట్లో ఉండేటటువంటి శుభకార్యాల్లో వేసుకునేటువంటి నగల దగ్గర నుంచి, అంటే చీరల దగ్గర నుంచి, అంతేకాకుండా ఇంటీరియర్ ఎక్స్టీరియర్ సంబంధించినటువంటి సామాన్ల దగ్గర నుంచి అన్నీ కూడా ఒకే చోట అయితే లభ్యమవుతున్నాయి. సో దీన్ని మీరు చూడాలనుకుంటే కనుక కాకినాడ ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్ అవుతుంది. మనకి నవంబర్ 7, 8, 9 ఈ 3 తేదీల్లోనూ ఇదైతే జరుగుతుంది. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియజేయడానికి ఈ జేకామ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ అలాగే ట్రెజరర్ కూడా మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మనం ఒకసారి మాట్లాడి కొన్ని డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాం. సో మనతోటి ఈ ఏదైతే జేకామ్ బిజినెస్ ఎక్స్పో ఉందో దానికి సంబంధించి జేకామ్ ప్రెసిడెంట్ మనతో ఉన్నారు. సార్ నమస్తే. సో ముందు మీ పేరు ఒకసారి చెప్పి దాని తర్వాత అసలు ఈ జేకామ్ అనేటువంటి బిజినెస్ ఎక్స్పో గురించి ఒకసారి తెలియజేయండి. ఓకే సార్, నా పేరు జేసీ జాన్ విలియమ్స్ అండి. నేను ఇప్పుడు జేసీఐ కాకినాడ యువ ప్రెసిడెంట్ కింద చేస్తున్నాను ఈ ఇయర్. సో జేకామ్ అనేది ఒక బిజినెస్ ఆర్గనైజేషన్, జేసీఐ అనేది ఒక నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ అండి. జేసీఐలో ఒక వింగే జేకామ్ అండి. ఈ జేకామ్లో 140 ఆఫ్ బిజినెస్ పీపుల్ కాకినాడ వాళ్ళు ఉన్నారు. సో మేమంతా కలిసి ఒక బిజినెస్ ఎక్స్పో కండక్ట్ చేసి ఇందులో వచ్చిన డబ్బులతో గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్కి డొనేట్ చేద్దాం అనుకుంటున్నాము. అందుకోసం ఎక్స్పో కండక్ట్ చేయడం జరిగింది. అలాగనే వి సపోర్ట్ లోకల్ బిజినెస్ అండి. కాకినాడలో ఉన్న పీపుల్ అంతా కూడా లోకల్గా వాళ్ళు మంచిగా బిజినెస్ చేసుకోవాలి, వారు కూడా లాభాల్లోకి వెళ్ళాలి. అందులో వచ్చిన కొంత డబ్బుని మేము పేద పిల్లలకి చదివించడానికి ఇవ్వాలనేది ముఖ్య ఉద్దేశం అండి. బాగుంది సార్. యాక్చువల్గా ఏంటంటే వ్యాపారాత్మక ధోరణే కాకుండా వచ్చినటువంటి వ్యాపారంలో కొంత భాగాన్ని సొసైటీకి మేలు చేసే విధంగా కూడా ఖర్చు పెట్టాలనేటటువంటి వీళ్ళ ఆలోచన అభినందనీయమైనటువంటిది. దానికి కూడా మా ఛానల్ తరపు నుంచి మేము కూడా మీకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. ఒకసారి లోపలికి వెళ్ళి అసలు అంటే ఏవే స్టాల్స్ ఉన్నాయో ఒకసారి అది కూడా మనం ఒకసారి చూద్దాం.